రష్మిక బాలీవుడ్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఫస్ట్ లో అన్ని ఫ్లాపులు యావరేజ్లతో సరిపెట్టుకుంది. కానీ యానిమల్ కొట్టిన సక్సెస్ దెబ్బకి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంపౌండ్ లో పడింది. మరి సల్మాన్ ఖాన్ సినిమాతో రష్మిక బాలీవుడ్ లో సెటిల్ అయినట్లేనా? యానిమల్ ఇచ్చిన బూస్ట్ తో రష్మిక బాలీవుడ్ రైడ్ ఫుల్ స్పీడ్ అందుకుంది. అంతకు ముందు రష్మిక గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఇక బాలీవుడ్ లో రష్మిక పనైపోయిందనుకున్నారు అంతా. అయితే థర్డ్ మూవీగా వచ్చిన యానిమల్ తో బౌన్స్ బ్యాక్ అయింది. యానిమల్ బ్లాక్ బస్టర్ తో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటోంది రష్మిక. అలా లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ తో సికందర్ లో ఆఫర్ కొట్టేసింది రష్మిక మందన్న. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా, మురుగదాస్ డైరెక్షన్ లో, సాజిద్ నడియాడ్వాలా ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సికందర్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. ఈ నెలలోనే సికందర్ షూటింగ్ సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తోంది టీం. అంతేకాదు ఈ షెడ్యూల్లోనే రష్మిక కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమ్మర్ లో షూట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఈద్కి సికందర్ ని రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు సల్మాన్ ఖాన్. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అందులోనూ సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్ తో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే రష్మిక బాలీవుడ్ లో స్టార్ అయిపోయినట్టే అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే వికీ కౌశల్ తో చావా సినిమా చేస్తోంది రష్మిక. ఈ సినిమాలతో పాటు హిందీలోనే యానిమల్ కి సీక్వెల్ గా యానిమల్ పార్క్ మూవీలో కూడా హీరోయిన్ రష్మికనే. ఇలా ప్రస్తుతం రష్మిక 3 పెద్ద బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. వీటితో పాటు సౌత్ లో పుష్ప 2, కుబేరా, రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ ఇలా మరో 4 సినిమాలు చేస్తోంది.